నమస్కారం. పాడి రైతులకు పశుసంవర్ధక శాఖ ద్వారా వెటర్నరీ అసిస్టెంట్లు సమర్థవంతమైన సేవలు అందించేందుకు పెంటపాడులో గల జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని గ్రామాల వెటర్నరీ అసిస్టెంట్లతో పాటు పెంటపాడు తదితర మండలాల నుంచి సిబ్బంది పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి సుధాకర్ మాట్లాడుతూ సిబ్బంది నిబద్ధత, అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్లు వి అనిల్ కుమార్, జె నరసింహారావులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చేయడానికి ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో బుధవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విజయం సాధించిన జనసేన పార్టీ శాసనసభ్యులకు నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన ఆలయాలను అనుసంధానం చేస్తూ టెంపుల్ టూరిజాన్ని ప్రారంభిస్తామన్నారు. దీనికోసం పైలట్ ప్రాజెక్టుగా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం, మధ్య ఆంజనేయ స్వామి ఆలయం, గుబ్బలమంగం తల్లి ఆలయాలను అనుసంధానం చేస్తూ ప్రాజెక్టు రూపొందిస్తామని చెప్పారు. అదేవిధంగా అటవీ ప్రాంత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేందుకు ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే జిల్లాలోని మెట్ట, డెల్టా ప్రాంత రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా చర్యలు చేపడతామన్నారు. రాజమండ్రి దగ్గర నుంచి బుట్టాయిగూడ వరకు చూసుకుంటే ఈ జిల్లా చాలా పెద్ద జిల్లా. పూర్వం జిల్లాలు ఇంకా పెద్దగా ఉండేవి, చిన్న జిల్లాలు చేస్తే కొంత సౌలభ్యం ఉంటుందనేటువంటి మాట మనం కూడా నమ్ముతున్నాం. కనుక ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి తూర్పు గోదావరి జిల్లాలో వివిధ రకాలైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతం కొంత ఉంది, అటవీ పరివాహక ప్రాంతం కొంత ఉంది. ఇలా చూస్తున్నట్లయితే ఈ రెండు ప్రాంతాలని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతాంగం, మెట్ట రైతాంగం ఉన్నారు మనకి, అదేవిధంగా డెల్టా రైతాంగం కూడా ఉన్నారు. ఆ రెండింటిని సమపాలనలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు యువతకి ఉద్యోగాల కల్పన విషయం కానివ్వండి, లేకపోతే పర్యావరణ అభివృద్ధి కానివ్వండి, అన్నిటికంటే మించి నా శాఖ అయినటువంటి పర్యాటక అభివృద్ధి కానివ్వండి, ఈ విషయంలో ఇప్పుడు పెద్దలు రాంబాబు గారితోనూ, అదేవిధంగా మిత్రులు శాసనసభ్యులు బాలరాజు గారు, మధ్యపాటి వెంకటరాజు గారితో కూడా మాట్లాడారు. త్వరలోనే ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మెట్ట ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని కలిపి ఒక టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయడానికి, ఏదైతే ద్వారకా తిరుమలతో పాటు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, ఆ పక్కన ఉన్నటువంటి మధ్యాంజనేయ స్వామి టెంపుల్, దుబ్బాలమ్మ టెంపుల్ ఇవన్నీ కలుపుకుంటూ వీటిని మనం టెంపుల్ టూరిజం అంటాం. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, చిర్రి బాలరాజు, పి ధర్మరాజు, జనసేన పార్టీ నాయకులు కరాటం రాంబాబు, డి సువనరాజులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తలపెట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. పార్టీలకు అతీతంగా నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమలాపురం ఆర్టీసీ డిపో వద్ద ఆందోళనకారులు బస్సులను అడ్డుకున్నారు. ముందస్తు పిలుపు నేపథ్యంలో విద్యా, వ్యాపార సంస్థలు తెరుచుకోలేదు. అలాగే నియోజకవర్గ కేంద్రమైన రాజోల్లో తెల్లవారుజాము నుండి ఆర్టీసీ బస్సులు తిరగకుండా మాజీ ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాదరావు, కొండేటి చిట్టిబాబు, కమిటీ సభ్యులు డిపో ఎదుట బైఠాయించారు. ప్రైవేటు విద్యా సంస్థలు, వర్తక వ్యాపారాలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు పలికారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు జాబ్ మేళాలు వరం లాంటివని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. బుధవారం రావులపాలెం శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో యువ నాయకుడు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో వికాస సారథ్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఎమ్మెల్యే బండారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లతో కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు మొదలుకొని ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన వారికి అవకాశాలు కల్పించడం శుభపరిణామమని హెచ్సీఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ కంపెనీలతో పాటు అనేక కంపెనీలు ఈ జాబ్ మేళాలో నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం సంతోషకరమని అన్నారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం ద్వారా ఉద్యోగాలు పొందడానికి కానీ, ఎక్స్పీరియన్స్ లేని కాలేజీ ఫ్రెష్ అవుట్స్ బయటకు వచ్చిన వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు అంటే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉందా అంటారు, లేదా కొన్ని కోర్సులు చేశారా అంటారు. ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. వాటన్నిటిని కూడా అధిగమించడం కోసం ఏ విధంగా మన వంతు ప్రయత్నం మన ఏరియాలో ఏదైనా వాళ్ళకి ట్రైనింగ్ కంటిన్యూ నిత్యం
కనీసం ఒక 50 మందికో 100 మందికో కంటిన్యూ నిత్యం ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలకు ఏర్పాటు చేసి అవసరమైతే స్పాన్సర్లు చూసి కొంత సహకారం మనం చేసి ఉద్యోగ ఉపాధికి అవకాశాలు ఎందులో వస్తాయో అటువంటి ట్రైనింగ్లు అందించేలా కూడా ఓ కార్యక్రమం తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దీన్ని ముందుకు తీసుకెళ్తాను. మీ అందరి యొక్క సహాయ సహకారాలతో కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే విధంగా ఈ కంపెనీల వారిని కూడా కోరుతూ ఉన్నాను. అవకాశాలు ఉన్న మట్టికి అందరికీ అందిమ్మని కోరుతూ ఉన్నాను. సాధ్యమైనంత వరకు ఇక్కడ అర్హతలు బట్టి ప్రజల వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పించేలా కృషి చేయాలండి. హెచ్ఆర్ మేనేజర్ని వీరు అందరినీ కూడా ఈ ఆర్గనైజేషన్ వికాస్ వారిని అందరూ కూడా లాస్ వారిని కూడా. ఈ కార్యక్రమంలో కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి జీవి సత్యనారాయణ, యువ నాయకుడు బండారు సంజీవ్, ఆకుల రామకృష్ణ, కేవి సత్యనారాయణ రెడ్డి, చిలుకూరి సతీష్ రాజు, గుత్తుల పటాభిలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని కోరుతూ పలు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ ఏలూరు జిల్లాలో బుధవారం స్వల్ప సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఆందోళనకారులు స్థానిక బస్ డిపో వద్ద ధర్నా చేపట్టి బస్సులను అడ్డుకున్నారు. అలాగే పాఠశాలను కూడా మూయించివేశారు. బ్యాంకులు, దుకాణాలు తెరుచుకోలేదు. వర్గీకరణపై సుప్రీంకోర్టు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పునః పరిశీలన చేయాలని, అలా చేయని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు అలగా రవికుమార్, గొల్లా నరేష్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్నవెంకనకు హుండీల ద్వారా గడిచిన 25 రోజుల కాలానికి గాను 2,39,96,220 రూపాయల భారీ ఆదాయం సమకూరింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో భక్తుల కానుకల రూపేణా 145 గ్రాముల బంగారం, 6 కేజీల 19 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వేంద్ర త్రినాథరావు తెలిపారు. అలాగే రద్దయిన 500, 1000, 2000 రూపాయల నోట్లు వచ్చినట్లు చెప్పారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్టీ ప్రజల వెనుకబాటుతనాన్ని పూర్తి స్థాయిలో తొలగించాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. వర్గీకరణ తీర్పును పునః పరిశీలించాలని కోరుతూ తణుకులో బంద్ను నిర్వహించిన మాలల ఐక్య వేదిక. పాల్గొన్న దళిత నాయకులు, కార్యకర్తలు. దేవాలయాల పరిరక్షణ బాధ్యత ప్రజలదే. తణుకు వెంకటేశ్వర స్వామి గుడిలో పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఆర్మిలి. కలకత్తా మహిళా డాక్టర్ హత్యకు తణుకులో కొనసాగుతున్న నిరసన ర్యాలీలు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఉద్యమకారులు. తాడేపల్లిగూడెం భారత్ బంద్ పాక్షికం. కొన్ని కార్యాలయాలు మూతపడ్డా మరికొన్ని పనిచేశాయి. పెంటపాడు మండలంలో ముగిసిన సర్పంచుల, కార్యదర్శుల 3 రోజుల శిక్షణా తరగతులు. ఆంధ్రప్రదేశ్ లో టెంపుల్, ఎకో టూరిజంలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం. దేవరపల్లిలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. కోనసీమ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక బంద్. ధర్నాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు రాపాక, కొండేటి. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు వరంగా ఉపయోగపడుతున్న జాబ్ మేళాలు. రావులపాలెంలో పేర్కొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ఏలూరు జిల్లాలో స్వల్ప సంఘటనలు మినహా విజయవంతంగా ముగిసిన వర్గీకరణ వ్యతిరేక బంద్. ద్వారకా తిరుమల చిన్నవెంకన్న హుండీల ద్వారా 27 రోజులకు చేకూరిన 2,39,00,000 రూపాయల ఆదాయం. కళ్యాణ మండపం ఆవరణలో నిర్వహించిన లెక్కింపు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.